బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన విమర్శలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే ఇప్పటికే షోకాజ్ రెడీ చేసిన క్రమశిక్షణ సంఘం రేపు నోటీసులను కోమటిరెడ్డికి అందించనుంది. రైటికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన విమర్శలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే ఇప్పటికే షోకాజ్ రెడీ చేసిన క్రమశిక్షణ సంఘం రేపు నోటీసులను కోమటిరెడ్డికి అందించనుంది. దీనిపై అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? నిన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు సిఎల్పీ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరి మీద కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేత కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని విమర్శలు చేశారు. ఇప్పుడున్న నాయకత్వంలో పార్టీ బాగుపడదు, పార్టీ మరింత బలహీనపడిపోయిందని నిన్న కామెంట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది కోమటిరెడ్డి వ్యాఖ్యలను. మరోపక్క కోమటిరెడ్డి పార్టీ వీడతారని ఒక ప్రచారం అవుతూ వస్తుంది. కోమటిరెడ్డి కూడా మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం కానీ ఇతర కొద్దిమంది నేతలతో టచ్ లో ఉన్నారన్న వార్తలతో కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పటికే షోకాజ్ నోటీస్ ను రెడీ చేసింది. ఆయన పార్టీ క్రమశిక్షణ తప్పారు, పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా పాల్పడ్డారు కాబట్టి షోకాజ్ నోటీస్ ఇస్తున్నట్టుగా ఆ నోటీస్ లో పేర్కొన్నారు. కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఇస్తున్నారు. 2 రోజుల్లోనే ఎందుకు పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయకూడదు సమాధానం ఇవ్వాల్సి ఉందని ఆ నోటీస్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే కోమటిరెడ్డికి రేపు ఈ నోటీసు సర్వ్ చేయబోతున్నారు. ప్రధానంగా 10 రోజుల క్రితమే దిగ్విజయ్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు సమావేశంలో సీరియస్ గా ఈ అంశం మీద తీర్మానం చేశారు. క్రమశిక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గాలికి వదిలేసింది. క్రమశిక్షణ రాహిత్యంగా పాల్పడుతున్న నేతల మీద ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఒక తీర్మానం చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, అవసరమైతే పార్టీ నుంచి సస్పెన్షన్ కూడా వెనకాడకూడదని ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలందరూ కూడా డిసైడ్ అయ్యారు. రేపు కోమటిరెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వబోతున్నారు. స్పందన. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివారెడ్డి.